వేల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఇటీవల ఒక విచిత్రమైన వివాహం వార్తల్లో నిలిచింది. అయితే ఈ పెళ్లిలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదట తన భార్యను ఆమె ప్రియుడితో వివాహం చేయించాడు ఓ భర్త. ఆ తర్వాత 4 రోజులకే భర్త కావాలంటూ ఆమె తన మొదటి భర్త ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆమె తన ప్రియుడిని వదిలేసి మళ్ళీ మొదటి భర్త చెంతకే ఎందుకు చేరింది? అసలేం జరిగింది? యూపీలోని సంత్ కబీర్ నగర్లోని కతార్ జూట్ గ్రామానికి చెందిన బబ్లూకి 2017లో గోరఖ్పూర్ జిల్లాకు చెందిన రాధికతో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే బబ్లూ జీవనోపాధి కోసం మరో చోట పనిచేయవలసి వచ్చింది. ఈ క్రమంలో రాధిక అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో ప్రేమాయణం సాగించింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త బబ్లూకు కూడా తెలియడంతో రాధికను మందలించాడు. కానీ ఆమె దానికి అంగీకరించకపోగా ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో బబ్లూ దగ్గరుండి వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. గ్రామస్తులను సంప్రదించిన తర్వాత బబ్లూ రాధిక వికాస్లను హిందూ ఆచారాల ప్రకారం ఒక ఆలయంలో వివాహం చేశాడు. అతనే ఆ వివాహంలో సాక్షి అయ్యాడు. దానిని కోర్టులో కూడా ధృవీకరించాడు. వివాహం తర్వాత అతను నూతన జంటతో ఫోటో కూడా తీసుకున్నాడు. అయితే ఈ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. పెళ్లి చేసుకొని వికాస్ ఇంటికి వెళ్ళిన 2 రోజులకే రాధిక తిరిగి మొదటి భర్త బబ్లూ దగ్గరికి తిరిగి వచ్చేసింది. బబ్లూ పెళ్ళైన 3 రోజులకే మార్చి 28న వికాస్ ఇంటికి వెళ్ళాడు. తన 2 పిల్లలను చూసుకోవడం ఒక్కడికి కష్టమవుతుందని, పిల్లలిద్దరూ తరచూ అమ్మా అమ్మ అంటూ ఏడుస్తున్నారని తన భార్య రాధికను తనతో పంపించాలని బతిమలాడాడట. వికాస్ కుటుంబం కూడా రాధికను తిరిగి బబ్లూతో పంపించడానికి ఒప్పుకున్నారు. రాధికను తన కొడుకు వికాస్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అయితే తన కొడుకు కోరిక కాదనలేకే పెళ్లికి ఒప్పుకున్నామని వికాస్ తల్లి చెప్పింది. తన 2 పిల్లలను చూసి రాధికను పంపించడానికి ఒప్పుకున్నామని తెలిపింది. గ్రామ సభలో ఈ మేరకు పంచాయతీ జరగ్గా మొదటి భర్త ఆమెను మరోసారి చేరదీశాడు. ప్రస్తుతం జిల్లాలోని ఓ ప్రాంతంలో బబ్లూ రాధిక ఉంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.